ఫ్రెండ్స్, కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక లేడీ ట్రైనీ డాక్టర్ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపి 20 రోజులు దాటిపోయినా కూడా ఇంకా దాని వెనక అసలు నిందితులు ఎవరు అనేది స్పష్టత రావటం లేదు. కలకత్తాలోని ఆ ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో స్టేట్ గవర్నమెంట్ పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడంతో రంగంలోకి దిగిన సిబిఐ మాత్రం తన ఇన్వెస్టిగేషన్ని స్పీడ్గా కొనసాగిస్తూనే ఉంది. అయితే తన ఇన్వెస్టిగేషన్ని ఎంతో స్పీడ్గా కొనసాగిస్తూ వస్తున్న సిబిఐ ఇప్పటి వరకు ఆ హత్య కేసులో ఎంతమందిని విచారించింది? అసలు సిబిఐ దగ్గర ఈ కేసు గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అయితే ప్రెసెంట్ కలకత్తాలోని ప్రెసిడెంటియల్ జైల్లో ఉన్న సంజయ్ రాయ్ని కొంతమంది చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకు సంజయ్ రాయ్ని అసలు వెంటనే చంపేయాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నిజంగానే ఆ ట్రైనీ డాక్టర్ ఆ సెమినార్ రూమ్లో నిద్రపోతున్నప్పుడే ఆమె మీద అత్యాచారం చేశారా, లేదా వేరే చోట చేసి ఆమె శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అసలు సిబిఐకి దొరికిన ఆధారాలతో అసలు నిందితుల్ని పట్టుకోవడం సాధ్యమేనా? అయితే ఆ బాధితురాలి మృతదేహానికి దాన సంస్కారాలు చేసేటప్పుడు అక్కడ ప్రూఫ్గా సొంతకం ఆమె కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎందుకు చేశారు? అసలు సిబిఐ ఏ కోణాల్లో తన దర్యాప్తుని ముందుకు తీసుకువెళ్తుంది? అసలు ఈ కేసుని సిబిఐ ఎంతవరకు ఛేదించింది? అసలు నిందితుల్ని పట్టుకోవడానికి సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనే విషయాన్ని ఒక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. దానికి మీ వంతుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సిబిఐ సంజయ్ రాయ్ని, అలానే ఆ కాలేజీ ప్రిన్సిపల్ని, అలానే హత్య జరిగిన ఆ టైంలో ఆ థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఆ రాకో, సుమిత్రో, గులాం, శుభదీప్ని ఈ 6గురికి సిబిఐ లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మరో 4గురిని కూడా సిబిఐ ఇప్పుడు తన అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కూడా లైవ్ డిటెక్టివ్ టెస్ట్ని చేసింది. వాళ్ళలో ఒకరు కోల్కతాలోని సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనూప్ దత్తా, మరొకరు ఆ సంజయ్ రాయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్. ఈమెని సంజయ్ రాయ్ 3 సంవత్సరాల నుండి మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ సంజయ్ రాయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అంటే, సంజయ్ రాయ్ ఫోన్ని స్వాధీనం చేసుకున్న సిబిఐకి, అతని కాల్ డేటాని డీప్గా పరిశీలించిన సిబిఐకి సంజయ్ రాయ్ ఆ ట్రైనీ డాక్టర్ని హత్య చేసే ముందు రోజు రాత్రి, అలానే ఆ రోజు రాత్రి కూడా సంజయ్ రాయ్ తన గర్ల్ ఫ్రెండ్తో దాదాపు 1 అవర్ పాటు మాట్లాడినట్లుగా, అలానే కొన్ని మెసేజ్లు కూడా కనిపించాయి. ఆ మెసేజ్ల్లో ఆ సంజయ్ రాయ్ తన గర్ల్ ఫ్రెండ్ని నీ నూడు ఫొటోస్ని పంపమని ఆమెను అడిగినట్లుగా, అప్పుడు ఆమె తన నూడు ఫొటోస్ని పంపినట్లుగా ఉంది. కానీ ఆ ఫొటోస్ని మళ్ళీ ఎవరో డిలీట్ చేశారు. అందుకని సంజయ్ రాయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకొని ఆమె మీద కూడా పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించింది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ అనూప్ దత్తాని ఎందుకు అదుపులోకి తీసుకొని అతని మీద కూడా పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించింది అంటే, ఇతనే ఆ లేడీ ట్రైనీ డాక్టర్ యొక్క కేసుని మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అయితే సిబిఐ ఇక్కడ అతన్ని ఏమని ప్రశ్నిస్తుంది అంటే, మీకు హాస్పిటల్ వాళ్ళు 9 గంటలకి సమాచారం అందించినప్పుడు మీరు దాదాపు 10 గంటల సమయంలో మీరు అక్కడికి వచ్చారు. ఆ సిచ్యువేషన్లో అమ్మాయి యొక్క బాడీని చూసిన వెంటనే ఎందుకు మీరు దాన్ని ఆత్మహత్యగా అన్నారు? అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మీకు ఎందుకు అంత టైం పట్టింది? ఎప్పుడో మార్నింగ్ 9 గంటలకే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు నైట్ 11 గంటల 43 నిమిషాలకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంటే మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని ఎవరైనా చెప్పారా? అసలు ఆ బాడీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాకే ఆ బాడీని పోస్ట్ మార్టంకి అనుమతి ఇవ్వాలని ఒక పోలీస్ ఆఫీసర్గా మీకు తెలుసు. కానీ మీరు ఆ పని చెయ్యలేదు అంటే మీకు అలా చేయొద్దని ఎవరైనా చెప్పారా? సో ఈ కారణాల వల్లే సిబిఐ ఇప్పుడు ఏఎస్ఐ అనూప్ దత్తాని కూడా అదుపులోకి తీసుకొని అతని మీద లైవ్ డిటెక్టివ్ టెస్ట్ను చేసింది. ఇలా మొత్తంగా సిబిఐ ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిపై లైవ్ డిటెక్టివ్ టెస్ట్ని చేసింది. అయితే పాలిగ్రఫీ టెస్ట్ సమయంలో సిబిఐకి సవాల్గా మారిన ఒక విషయం ఏమిటంటే, ఆ లేడీ డాక్టర్ ఉన్న సెమినార్ గది పక్కనే పేషెంట్స్ పనుకునే స్లీపింగ్ రూమ్ ఉంది. ఆ లేడీ డాక్టర్ ఉన్న సెమినార్ రూమ్కి, అలానే ఆ స్లీపింగ్ రూమ్కి మధ్య కేవలం 3 అడుగుల దూరమే ఉంటుంది. ఆ ట్రైనీ డాక్టర్ మీద నిజంగానే ఆ సెమినార్ రూమ్లో అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తుంటే ఆమె యొక్క భయంకరమైన అరుపులు బయట ఎందుకు ఎవ్వరికీ వినిపించలేదు? ఎందుకంటే ఆ సమయంలో ఆ మహిళా డాక్టర్ యొక్క 4 జూనియర్ డాక్టర్లు ఆ స్లీపింగ్ రూమ్లోని నిద్రపోతున్నారు. అయితే ఆ సెమినార్ హాలు సౌండ్ ప్రూఫ్గా ఉండటం వల్లే ఆ లేడీ డాక్టర్ యొక్క భయంకరమైన అరుపులు ఎవ్వరికీ వినిపించలేదని దీని వాదన. కానీ సిబిఐ ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలో సాధారణంగా అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ సెమినార్ హాలు ప్రక్కనే అందరూ నిద్రిస్తుంటే ఆ మహిళ యొక్క భయంకరమైన అరుపులు ప్రక్కనే 3 అడుగుల దూరంలో ఉన్న ఆ గదికి ఎందుకు చేరలేదు? ఇది సిబిఐకి ఒక క్లూ లాంటిది. ఈ క్లూ ప్రకారం చూస్తే ప్రిన్సిపల్ ఒక అతిపెద్ద కుంభకోణాన్ని దాచిపెడుతున్నారని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ హత్య జరగడానికి కేవలం 1 రోజు ముందే ఆ లేడీ డాక్టర్ ఉన్న సెమినార్ రూమ్ ప్రక్కన ఉన్న గదుల్లో వాటి యొక్క పునర్నిర్మాణ పనులు స్టార్ట్ చేయించారు. అక్కడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని అటువైపు ఎవ్వరూ వెళ్ళకూడదని చెప్పారు. దీంతో 3rd ఫ్లోర్లో అక్కడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని అటువైపు ఎవ్వరూ వెళ్ళడం లేదు. లేకపోతే 3rd ఫ్లోర్లో ఎప్పుడూ అక్కడ ప్రజలు తిరుగుతూనే ఉండేవారు.
సో దీంతో ఇదే మంచి ఛాన్స్గా భావించి ఆ అమ్మాయిని ఒక ప్లాన్ ప్రకారం ఆ రూమ్లోనే చంపించి ఉండవచ్చా? అయితే సంజయ్ రాయ్ ఆ లైవ్ డిటెక్టివ్ టెస్ట్లో చెప్పిన దాని ప్రకారం ఈ హత్య నేను చెయ్యలేదు, నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంది అని చెప్తున్నాడు. అయితే సిబిఐకి ఇక్కడ ఉన్న ఇంకో పెద్ద ప్రశ్న ఏమిటంటే, సంజయ్ రాయ్ ఆ ట్రైనీ డాక్టర్ని చంపకపోతే అసలు హంతకుడు ఎవడు? ఆ అసలు హంతకుడు ఎందుకు ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు? పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఈ అమ్మాయి సుమారుగా తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల సమయంలో చనిపోయినట్లుగా తేలింది. మరి ఆ 4-3 గంటల సమయంలో ఆ సెమినార్ రూమ్ వైపు వెళ్ళింది ఆ సంజయ్ రాయ్ అలానే హాస్పిటల్ స్టాఫ్ అయిన ఆ గులాం మాత్రమే. ఒకవేళ వీళ్ళిద్దరే అమ్మాయి మీద ఆ సెమినార్ రూమ్లో ఆ హత్య చేసి ఉంటే ఇక్కడ మనకు వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే, ఆ హత్యకి గురైన ఆ లేడీ ట్రైనీ డాక్టర్ యొక్క కళ్ళకి సైటు ఉంది, అందువల్ల ఆమె కళ్ళద్దాలు ధరిస్తుంది. అయితే ఎవరైనా వాళ్ళ కళ్ళకి స్పెట్స్ ధరించే వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళ కళ్ళద్దాలు పక్కన పెట్టుకొని నిద్రపోతారు. అంటే వాళ్ళ కళ్ళకి అద్దాలు ధరించి ఎవ్వరూ నిద్రపోరు. కానీ ఈ లేడీ డాక్టర్ హత్య కేసులో ఆ లేడీ డాక్టర్ కళ్ళలో కొన్ని అద్దపు పెంకులు దిగబడిపోయి ఉన్నాయి. అంటే హంతకులు అమ్మాయి ముఖం మీద బలంగా కొట్టడంతో ఆ కళ్ళద్దాల పెంకులు ఆమె కళ్ళల్లో దిగబడిపోయి ఉన్నాయని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ట్రైనీ డాక్టర్ ఆమె కళ్ళకి అద్దాలు ధరించి ఉన్నప్పుడే ఆమె మీద ఈ హత్య జరిగింది. అంటే ఆమె కళ్ళద్దాలు ధరించి ఉన్నప్పుడే ఆమె మీద హత్య జరిగింది అంటే ఆమె మెలకుగా ఉన్నప్పుడే లేదా ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడే ఆమె మీద ఈ హత్య జరిగింది అని ఈ పాయింట్లో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలా ఆమె మెలకుగా ఉన్నప్పుడే ఈ హత్య ఆ రూమ్లో జరిగి ఉంటే ఆమె యొక్క భయంకరమైన అరుపులు మరి బయటికి ఎందుకు వినపడలేదు? సరే, అది సెమినార్ రూమ్ కాబట్టి అందులో స్టూడెంట్స్కి క్లాసెస్ని నిర్వహిస్తారు కాబట్టి ఆ రూమ్ బయట సౌండ్ లోపలికి రాకుండా, లోపల సౌండ్ బయటికి రాకుండా ఆ రూమ్ని ఒక సౌండ్ ప్రూఫ్గా తయారు చేసి ఉండొచ్చు అని అనుకుందాం. అయితే ఆ రూమ్ యొక్క తలుపు లాకు ఆ హత్య జరిగిన 2 రోజుల ముందు నుంచే సరిగ్గా పనిచేయడం లేదట. సో అలాంటప్పుడు అలా డోర్ యొక్క లాక్ సరిగ్గా లేని అటువంటి రూములో ఆమె మీద అలా అత్యంత దారుణంగా అత్యాచారం జరిగేటప్పుడు ఆమె యొక్క అరుపులు ఖచ్చితంగా బయటికి వినపడాలి కదా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, ఆమెని ఆ రూమ్లో హత్య చేయలేదు అని కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది. అయితే సిబిఐకి తలనొప్పిగా మారిన మరో ప్రశ్న ఏమిటంటే, అసలు సంజయ్ రాయ్ మొదట్లో ఈ హత్య నేనే చేశానని కోల్కతా పోలీసులతో చెప్పి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నాడు అని. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోయే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రస్తుతం కోల్కతా ప్రెసిడెంషియల్ జైల్లో ఉన్న ఆ సంజయ్ రాయ్ని చంపడానికి ఎవరో ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చు? సంజయ్ రాయ్ ఈ హత్య నేను చెయ్యలేదు అని కోర్టులో ఇప్పుడు ఒక్కసారిగా తన మాటని మార్చిన తీరును చూసి సంజయ్ రాయ్ ఎక్కడ తమ పేర్లను బయట పెడతాడో అనే ఉద్దేశంతో ఈ హత్య జరిపించిన పెద్ద ప్రధాన నిందితులు ఇప్పుడు సంజయ్ రాయ్ని వెంటనే చంపేయాలి అని వాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకిక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ పాయింట్లో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏమిటంటే, ఈ హత్య జరిపించింది పెద్ద తలకాయలే అని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అందుకని సిబిఐ ఇప్పుడు సంజయ్ రాయ్ ఉన్న ఆ కోల్కతా ప్రెసిడెంషియల్ జైల్లో సంజయ్ రాయ్కి మరింత భద్రత పెంచారు. ఆ సంజయ్ రాయ్ ఉన్న జైలు రూమ్ చుట్టూ సీసీటీవీ కెమెరాస్ని పెంచింది. అలానే సంజయ్ రాయ్కి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఖర్చును కూడా పెంచింది. జైల్లో సంజయ్ రాయ్కి మటన్తో భోజనం పెడుతుంది. ఎందుకంటే ఈ కేసులో అసలు నిందితుడు ఎవడో కనుక్కోవడానికి ఉన్న ఏకైక ఆధారం ఆ సంజయ్ రాయ్ ఒక్కడే కాబట్టి. అందుకని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అతను బలహీనపడకుండా ఉండడానికి అతనికి ప్రతిరోజు మటన్ చికెన్లతో భోజనం పెడుతున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి సిబిఐ అతనిపై ఎంత కేర్ తీసుకుంటుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ కేసులో అతను ఎంత ఇంపార్టెంటో, ఈ కేసులో అసలు నిందితుల్ని రాబట్టడానికి అతను ఎంత ఇంపార్టెంటో సిబిఐకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సమాధానాల కోసమే సంజయ్ రాయ్కి అలానే ఆ ప్రిన్సిపల్కి మళ్ళీ సిబిఐ రెండోసారి ఆ పాలిగ్రఫీ టెస్ట్ను చేసింది. మొత్తంగా 5 పాలిగ్రఫీ టెస్టుల బృందం, అలానే వాళ్ళతో పాటుగానే 2 మహిళా పాలిగ్రఫీ టెస్ట్ ఆఫీసర్లు ఆ సంజయ్ రాయ్కి రెండోసారి ఆ పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించడానికి ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆ జైలుకి చేరుకున్న ఆ పాలిగ్రఫీ టెస్ట్ బృందం అక్కడ దాదాపు ఏకంగా 9 గంటల పాటు వాళ్ళ పరీక్ష కొనసాగించింది. ఈ టెస్టులో సిబిఐ సంజయ్ రాయ్కి ఏకంగా 50 క్వశ్చన్లు దాకా అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే సంజయ్ రాయ్ సిబిఐతో మొదటి టెస్ట్లో చెప్పినట్లుగానే నేను హాస్పిటల్లో ఉన్న ఆ సెమినార్ రూమ్కి వెళ్ళేసరికి ఆ మహిళ చనిపోయి ఉందని చెప్పడమే మళ్ళీ జరిగింది. దీనికి సిబిఐ సంజయ్ రాయ్ని, నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఆ మహిళ ఆల్రెడీ చనిపోయి ఆ రూమ్లో పడి ఉంది, మరైతే ఆమెని ఆ రూమ్లో నువ్వు అలా చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడిగింది. దానికి సంజయ్ రాయ్, నేను ఆమెను అక్కడ అలా చూసిన వెంటనే నాకు చాలా భయం వేసింది, దీంతో అక్కడ నేను కంగారుగా వెళ్ళిపోయాను, ఆ కంగారులో నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పాడు. దీంతో మళ్ళీ సంజయ్ రాయ్ని సిబిఐ, సరే నువ్వు చనిపోయిన ఆ మహిళను చూసిన వెంటనే మరి నీకు అలా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి బయటకు రావడానికి 35 నిమిషాలు ఎందుకు పట్టింది అని సిబిఐ ఇక్కడ బలంగా క్వశ్చన్ రైజ్ చేసింది.
అలానే నువ్వు హత్య చెయ్యకపోతే మొదట్లో కోల్కతా పోలీసులతో ఈ హత్య నేనే చేశాను అని ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగింది. దానికి సంజయ్ రాయ్ ఏమి చెప్పాడో ఇంకా సమాధానాలు వాటికి బయటికి రాలేదు. అయితే సంజయ్ రాయ్ మీద జరిగిన ఈ సెకండ్ రౌండ్ యొక్క ఈ పాలిగ్రాఫిక్ టెస్ట్లో కూడా సంజయ్ రాయ్ సమాధానంలో ఎటువంటి మార్పు కనిపించలేదు అని సిబిఐ చెబుతుంది. మొదటి పాలిగ్రాఫిక్ టెస్ట్లో ఎలాంటి సమాధానాలు అయితే ఇచ్చాడో ఈ సెకండ్ రౌండ్లో కూడా అవే సమాధానాలు ఇచ్చాడు. అయితే సిబిఐ అడిగిన కొన్ని ప్రశ్నలకి అతను చాలా భయాందోళనలకు గురైనట్లుగా తెలుస్తుంది. అంటే పర్టికులర్గా ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు అతనికి చెమట్లు పట్టడం మొదలయ్యాయి. అయితే సిబిఐ వేసిన ఈ పర్టికులర్ ప్రశ్నలకే సంజయ్ రాయ్ చాలా ఉద్వేగానికి గురైన తీరుని చూస్తుంటే ఈ కేసును నిజంగా సాల్వ్ చేయగలము అని సిబిఐలో చాలా ఆసక్తి పెరిగింది. అయితే ఇంకా ప్రిన్సిపల్కి కూడా రెండోసారి మళ్ళీ పాలిగ్రాఫిక్ టెస్ట్ను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆ ట్రైనీ డాక్టర్ యొక్క తల్లిదండ్రులు తమ కుమార్తెను ఒకే వ్యక్తి చంపలేదని, చాలామంది కలిసి చంపిన తర్వాతే ఆ రూమ్లోకి వాళ్ళు తీసుకొచ్చి పడేశారని వాళ్ళు వాదిస్తున్నారు. అంటే ఈ హత్యలో ఆ ప్రిన్సిపల్తో సహా ఆ మొత్తం హాస్పిటల్ సిబ్బంది మొత్తం ఆయన సైడే ఉన్నారని, వాళ్ళంతా పెద్ద కుంభకోణాన్ని దాచిపెడుతున్నారని ఆ బాధితురాలి తల్లిదండ్రుల వాదన. ఎందుకంటే ఈ హత్య గురించి ఆ ప్రిన్సిపల్ మొదట్లో ఇది ఆత్మహత్యగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ బయటపడిన ఇంకో విషయం ఏమిటంటే ఆ ప్రిన్సిపల్ ఈ విషయంపై ఆ బాధితురాలి తల్లిదండ్రులను సెటిల్మెంట్గా కూడా అడగటం జరిగిందంట. అంతేకాదు ఆ బాధితురాలి మృతదేహం యొక్క దాన సంస్కారాలకు ఆర్జీకార్ మెడికల్ కాలేజీ యొక్క యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. అంతేకాదు ఆ మృతదేహానికి దాన సంస్కారాలు చేయడానికి ఆమె కుటుంబానికి బదులుగా వేరే వాళ్ళు సొంతకం చేయించి ఆ మృతదేహానికి దాన సంస్కారాలు వెంటనే హడావిడిగా త్వరగా కూడా చేయించినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి హాస్పిటల్లో ఆ మహిళా ట్రైనీ డాక్టర్తో చాలా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ ప్రిన్సిపల్ కూడా ఆ పాలిగ్రాఫీ టెస్ట్లో నాకు ఈ హత్యకి ఏమీ సంబంధం లేదని చెప్తున్నాడు. మొత్తంగా సిబిఐ ఇప్పటి వరకు 10 మందికి ఆ ట్రైనీ డాక్టర్ కేసులో పాలిగ్రాఫీ టెస్ట్ను చేసింది. అందులో సంజయ్ రాయ్ అలానే ప్రిన్సిపల్కి 2 సార్లు చేసింది. కానీ ఒక్క సంజయ్ రాయ్ యొక్క పాలిగ్రాఫీ టెస్టు సమాధానాలే మాత్రమే సిబిఐ ఇప్పటి వరకు బయటపెట్టింది. కానీ మిగతా ప్రిన్సిపల్ కలిపి 9 మంది ఆ పాలిగ్రాఫీ టెస్ట్లో ఏమి సమాధానాలు చెప్పారు అని మాత్రం ఇంకా సిబిఐ అధికారికంగా బయట పెట్టలేదు. కానీ ఆ నిందితుల నుండి కూడా పెద్దగా ఏమీ సమాచారం ఏమీ రాలేదనే సిబిఐ నుండి మనకు వినపడుతున్నాయి. సో సంజయ్ రాయ్ అలానే ఆ ప్రిన్సిపల్కి ఆ 2 సార్లు చేసిన ఆ లై డిటెక్టివ్ టెస్ట్లో కూడా సరైన సమాధానాలు రాకపోవడంతో ఇంకా సిబిఐ ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయే కాబట్టి ఆ సంజయ్ రాయ్కి బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు అలానే నార్కో టెస్టు చేయాలని సిబిఐ డిసైడ్ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అలానే ఈ నార్కో టెస్టులో నిందితుడికి కొన్ని రకాల భయంకరమైన కెమికల్స్ని అతని శరీరంలోకి పంపిస్తారు. దీంతో అతను డీప్గా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ టెస్టుల ద్వారా నిజాలు 100% బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ టెస్టులు చేయాలి అంటే ఆ నిందితుడి పర్మిషన్తో పాటు అతని బాడీ కూడా హెల్త్ పరంగా ఆ టెస్టులకి సహకరిస్తుందో లేదో చూడాలి. అయితే సంజయ్ రాయ్ యొక్క మొబైల్ డేటాని చూసిన సిబిఐ అతనికి సైకాలజికల్ టెస్ట్ కూడా నిర్వహించింది. ఆ సైకాలజికల్ టెస్ట్లో కూడా అతను బాగానే ఉన్నాడని తేలింది. అసలు ఎందుకు సిబిఐ అతనికి సైకాలజికల్ టెస్ట్ చేసింది అంటే సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో చాలా అసభ్యకరమైన అశ్లీల పోర్న్ వీడియోలు ఉన్నాయి. అవి మామూలు సాదాసీదా పోర్న్ వీడియోలు కాదు, అవి బావి వరుసలు లేని చాలా భయంకరమైన అశ్లీల వీడియోలు. సో అతనికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే అతను ఇంత భయంకరంగా ఈ హత్య చేసి ఉండవచ్చు అనే తరహాలో సిబిఐ అతనికి సైకాలజికల్ టెస్ట్ చేసింది. సో దీంతో అసలు ఇలాంటి వీడియోలు చూడడం వల్లే దేశంలో మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి అన్న వార్త సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు చర్చకి వెళ్ళింది. అంతేకాదు సంజయ్ రాయ్ మొబైల్లో ఒక ఆడియో క్లిప్ కూడా సిబిఐ వాళ్ళకి కనిపించింది. కలకత్తాలోని ఒక మహిళా పోలీస్కి అలానే సంజయ్ రాయ్కి చెందిన ఆడియో క్లిప్ అది. ఆడియోలో సంజయ్ రాయ్ ఆ మహిళని దీదీ అని పిలుస్తూనే అతను ఆమెతో చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి అతని స్వభావం ఎలాంటిదో అర్థమవుతుంది. దీంతో ఆ మహిళా లేడీ పోలీసు కూడా సంజయ్ రాయ్ తప్పుడు ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంది. కానీ ఆమె అతని మాటల్ని లైట్గా తీసుకున్నట్లుగా ఆడియో క్లిప్లు తెలుస్తుంది. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే మొత్తంగా ఇప్పుడు సంజయ్ రాయ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పగలిగే సిబిఐ దగ్గర ప్రధానంగా 3 సాక్ష్యాలు ఉన్నాయి. మొదటిది డిజిటల్ సాక్ష్యం. అంటే సంజయ్ రాయ్ యొక్క వేలి ముద్రలు ఆ చనిపోయిన అమ్మాయి యొక్క శరీరంపై ఉన్న వేలి ముద్రలతో మ్యాచ్ అవడం. నెంబర్ 2, సంజయ్ రాయ్ ఆ టైంలో ఆ మహిళా ట్రైనీ డాక్టర్ రూమ్లోకి వెళ్ళినట్లుగా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డైన సాక్ష్యం. నెంబర్ 3, ఫారెన్సిక్ నివేదిక. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడిన ఆ 150 mg లిక్విడ్ స్పెరంలో ఆ సంజయ్ రాయ్ యొక్క స్పెరంతో మ్యాచ్ అవడం. ఇవే కాకుండా సంజయ్ రాయ్ హత్య చేసినప్పుడు అతను వేసుకున్న బట్టలు అలానే లోదుస్తువులు అతని చెప్పుల్ని కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఇవే కాకుండా సంజయ్ రాయ్ యొక్క మొబైల్ టవర్ లొకేషన్ని కూడా సిబిఐ కనుక్కుంది. ఆ సంఘటన సమయంలో
అతను ఆ సెమినార్ రూమ్లోనే ఉన్నట్లుగా అది చూపిస్తుంది. అలానే అతను ఆ హత్య చేయడానికి వచ్చేటప్పుడు అతను తీసుకువచ్చిన ఆ బైకు అలానే ఆ హెల్మెట్ని కూడా సిబిఐ ఆధారాలుగా స్వాధీనం చేసుకుంది. దీంతో సిబిఐ త్వరలోనే తన ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేసిద్దని చెప్పుకోవచ్చు. అయితే ఇవి చూశాక మీకు ఒక డౌట్ రావచ్చు, సంజయ్ రాయ్ ఈ హత్య చేశాడు అని సిబిఐ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మరి సిబిఐ ఎందుకు ఇంకా సంజయ్ రాయ్కి పాలిగ్రాఫీ టెస్ట్ అని ఇంకా ఏదో టెస్ట్ అని ఇంకా ఎందుకు అతనిపై విచారణ చేపడుతూనే ఉంది? అవి కోర్టులో చూపించి అతనికి ఉరిశిక్ష వేయించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అలా చేస్తే సిబిఐకి కలకత్తా పోలీసులకి మధ్య తేడా ఏముంటుంది? అంటే ఈ హత్య సంజయ్ రాయ్ ఒక్కడితోనే పోతుంది. దీని వెనక ఉన్న అసలు నేరస్తులు ఎప్పటికీ బయటికి రారు. ఎందుకంటే ఈ హత్య జరిగిన విధానాన్ని చూస్తుంటే సిబిఐకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ హత్యలో సంజయ్ రాయ్తో పాటు ఇంకా చాలా మందే ఉన్నారు అని. బట్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద తలకాయలనే తెలుస్తుంది. సో ఈ హత్యలో వాళ్ళని పట్టుకోవడానికే సిబిఐ దగ్గర సంజయ్ రాయ్ ఈ హత్య చేశాడు అని ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా సంజయ్ రాయ్ నుండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికే, ఇంకా అతన్ని విచారించడానికి ఇదొక కారణం. అయితే ఒక పక్క సిబిఐ ఈ కేసులో అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి ఎంతగానో పోరాడుతూ ఉంటే, సుప్రీంకోర్టులో మాత్రం ఈ అమ్మాయి తరపున ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని ఈ అమ్మాయి సైడు కేవలం 4 లాయర్లే వాదిస్తుంటే, ఆ నిందితులకి మాత్రం శిక్ష పడకుండా ఆ నిందితుల్ని ఆ కేసు నుండి తప్పించడానికి ఆ నిందితుల సైడు మాత్రం ఏకంగా 22 మంది లాయర్లు వాదిస్తున్నారు. వాళ్ళలో చాలా ఎక్స్పీరియన్స్డ్ లాయర్ అయిన కపిల్ సిబాల్ కూడా ఆ నిందితుల సైడే వాదిస్తున్నాడు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ నిందితుల సైడు బలగం ఎంత స్ట్రాంగ్గా ఉందో అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ఈ కేసు గురించి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలాగా మీ వంతుగా ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అని క్రింద కామెంట్ సెక్షన్లో జస్టిస్ ఫర్ కోల్కతా డాక్టర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.